నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడిపై మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో కోల్కతాలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి సీఈఓకు ఆమె వార్నింగ్ ఇస్తున్న ఆడియో బహిర్గతమైంది. ఇది కాస్త రాజకీయ దుమారం రేపింది. తన మేనల్లుడికి ఏమైనా జరిగితే ఆసుపత్రి బాధ్యత అని ఆరోపించారు. అభిషేక్ బెనర్జీపై సోనార్పూర్లో దాడి అనంతరం చికిత్స కోసం బెల్వ్యూ ఆసుపత్రికి తరలించారు. అభిషేక్ పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ డిశ్చార్జ్ చేయాలంటూ భాజపా నాయకులు ఓ సీనియర్ పోలీసు అధికారి ఆసుపత్రిపై ఒత్తిడి తెచ్చారని మమత మండిపడ్డారు. ఈ క్రమంలో మమతా బెనర్జీ బెల్వ్యూ ఆసుపత్రి సీఈఓ ప్రదీప్ టాండన్ను హెచ్చరిస్తున్న ఆడియో బయటకు వచ్చింది. టాండన్, మీరు తప్పు చేశారు. మేము మీకు చేసిన సాయాన్ని గుర్తు చేసుకోండి. దేవుడు మిమ్మల్ని క్షమించడు. మీ అహంకారాన్ని గుర్తుంచుకుంటాం. మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆసుపత్రిని నడుపుతున్నారు. ఇప్పుడు భాజపా అధికారంలో ఉంది. తర్వాత వాళ్ళు అధికారం కోల్పోతే మేము చేయాల్సింది చేస్తామని ఆమె పేర్కొన్నట్లు అందులో ఉంది. ప్రస్తుతం అభిషేక్ బెనర్జీకి ఇంట్లోనే చికిత్స అందిస్తున్నట్లు మమతా తెలిపారు. కాగా ఈ దాడికి సంబంధించి పోలీసులు 5గురిని అరెస్టు చేశారు.